ప్రకాశం జిల్లాలో మేదరమెట్ల వద్ద ఎమర్జెన్సీ రన్వేపై ఈరోజు ఎయిర్ ఫోర్స్ ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. విపత్తుల సమయంలో వినియోగించేందుకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మేదరమెట్ల సింగరాయకొండ వద్ద 2 ఎమర్జెన్సీ రన్వేలు నిర్మించారు. ఈ నెల ఈ రోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరోసారి ట్రయల్ రన్ చేపట్టనున్నారు. రన్వేపై కార్గో జెట్ విమానాలు దిగుతాయి. ట్రయల్ రన్ కోసం 16వ నెంబర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ మళ్లించారు. గత ఏడాది మేదరమెట్ల వద్ద రన్వేపై 4 కార్గో విమానాలు, 1 జెట్ విమానంతో ట్రయల్ రన్ నిర్వహించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయరామ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. జయరామ్, చెప్పండి, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మేదరమెట్ల వద్ద ఎమర్జెన్సీ రన్వేపై ఈ రోజు ఎయిర్ ఫోర్స్ ట్రయల్ రన్ నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎక్స్ప్రెస్ ఉన్న మరికొద్ది సేపట్లో ఇటు బాపట్ల జిల్లా ఇటు మేదరమెట్ల వద్ద ఈ NH 16 జాతీయ రహదారిపై అయితే విమానాలు ఇటు దగ్గర ఉన్నాయి. ప్రస్తుతం మనం ఎగ్జాక్ట్గా అయితే ఇక్కడ మేదరమెట్ల వద్ద ఉన్నాం. ఇక్కడ ఈ రన్వేను గత 4 ఏళ్ల క్రితమే ఈ రన్వేను అయితే ఇక్కడ తయారు చేసిన పరిస్థితి కనపడుతుంది. ఈ రోడ్డు మొత్తం కూడా అయితే 4 విభాగాలు విభజించి కూడా ఇక్కడ విమానాలు దిగవిందగా అయితే ఇటు ఎయిర్ ఫోర్స్ అధికారులు అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడికి మొత్తానికి అయితే చూసినట్లయితే అంటే 2 ఏళ్ల క్రితమే ఇటు విమానాలు ఇక్కడికి దిగేందుకు అప్పుడు కూడా అయితే ఒక ట్రయల్ రన్ అయితే ఇటు ఎయిర్ ఫోర్స్ అధికారులు అయితే ఇటు ఏర్పాటు చేశారు. అయితే అప్పుడు ఒక్క కార్గో విమానంతో పాటు 4 జెట్ విమానాలు అయితే ఇక్కడికి రావడం జరిగింది. అయితే అప్పుడు ఈ రోడ్డుపై ఈ రన్వే మీదకి అయితే అప్పుడు విమానాలు అయితే దిగలేదు. అయితే ప్రస్తుతానికి అయితే ఈ రోడ్డుపై మరికొద్ది చేపట్లు అయితే 4 విమానాలతో పాటు ఇక్కడికి ల్యాండ్ కానున్నాయి. ఈ యొక్క ఎయిర్ ఫోర్స్ అధికారులు చెప్తున్న పరిస్థితి ఏంటంటే ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఇక్కడ ల్యాండింగ్ కావడానికి ఇక్కడ ఎటువంటి విమానాశ్రయాలు దగ్గరకు లేవు. అదేవిధంగా ఏదైనా అత్యవసరాలు జరిగినప్పుడు ఇప్పుడు భూకంపాలు లేదా మిగతా ఇతర ఎమర్జెన్సీ టైంలో కూడా ల్యాండింగ్ కావడానికి చాలా ఈజీగా ఉంటుందని కూడా అయితే ఒక పక్క అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇది ఇటు ఆంధ్రప్రదేశ్లో అయితే ఇటు మేదరమెట్ల వద్ద అయితే ఈ రన్వే అయితే ఇక్కడ ఏర్పడిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఈ రన్వే మొత్తం 4 కిలోమీటర్ల మేర అయితే ఏర్పాటు చేశారు. మొత్తం మరికొద్దిసేపట్లో 9 గంటల సమయంలో అయితే ఈ రోడ్డుపై అయితే ఇటు విమానాలు ఇక్కడికి ల్యాండ్ కానున్నాయి. ఇప్పటికే అధికారులు మొత్తం కూడా అయితే వేగంగా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా ఒక పక్క ఇక్కడ కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ జయరామ్.